వెల్కమ్ టు అక్షయ్ నటి లాగ్స్. అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాం. అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. ఈరోజు అయితే మా బాబాయ్ వాళ్ళు మా మమ్మీ వాళ్ళు అందరు కలిసి అయితే ఎల్లమ్మ తల్లికి బోనాలు చేస్తారు మా ఇంట్లోనే, మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే. సో ఇప్పుడైతే ఆడికైతే వెళ్తున్నాం. ఈరోజు సండే. సో ఈరోజు అయితే ఆడికి వెళ్తున్నాం. మీరు మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేరు. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మేము మంచి కంటెంట్ తీయాలని ఉంటుంది. మీరు మాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి ఇంకా మంచి మంచి కంటెంట్స్ అయితే చేస్తాం. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఎట్లా వస్తుందో మా వీడియోస్ కామెంట్ అయితే ఎవరు చేయట్లేదు, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంటికి అయితే వచ్చిన మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చిన, ఇంకా రెడీ చేసిరంట, ఇంకా ఎక్కియలేరంట బోనం. నా కోసమే వెయిట్ చేస్తారంట. చూడండి, ఇంకా ఓడి బియ్యం బోనం రెడీ చేసి పెట్టిరా. ఇక ఇంకా ఎక్కియలే. ఎందుకు ఎక్కియలేము? మన పోషమ్మకు పిల్లలకు తల్లైనప్పుడు కొబ్బరికాయ కొడదాం అంటేవి, మరి రాలేవేంది కొబ్బరికాయ కొడుతున్నప్పుడు? కొట్టినావా? కొట్టేసి వచ్చిన, పోషమ్మకు కొట్టేసి వచ్చిన, పప్పు బెల్లం ఎక్కించిన, కోడి కొట్టేసి వచ్చిన. నాటి కోడి. ఈ కోడినే కోస్తారేమో ఇప్పుడు. కోడి కోడి కళ్ళు కూడా తెచ్చిరా. చెట్టు మీద కళ్ళు తెచ్చిండు, మనం తెచ్చింది అది. అది ఆపసిప్ ఇచ్చేసిన, పుంజు పెట్టని తెచ్చిండు. పెట్టని ఆపసిచ్చి పుంజు తెమ్మన్నా. అయితే కాశోకు ఇద్దరు పోయి తెచ్చిండు. ఒక కోడిని ఇస్తా తీసుకోరు అని చెప్పాడు. బొట్టు పెడుతుంది. పెట్టు. అక్షయానికి పెట్టావా? పెడతా. బొట్టు పెట్టుకొని అందరికి పెట్టినావా? మరి రాంది ఏం చేస్తావు? నీ దగ్గరికి కుక్కుతానా? ఇష్టం ఉన్న వాళ్ళు వస్తే పెడతా. అన్నీ రెడీ చేసి అయితే పెట్టింది. ఏం వద్దులే, అన్నీ రెడీ చేసి అయితే పెట్టిరు. పిల్లలకి పెట్టాలి, పిల్లలు ఆనే ఉన్నారుగా. రెడీ చేసి రెడీ అయిపోయింది. ఇక చేస్తురా. ఇంత లేట్ అయింది. నా గురించి ఆగిరా. ఇది కోడి మొత్తం బియ్యం పోస్తున్నావా? పెద్దగా అయ్యి పేపరు అలా సరిపోదు, కొంచెం పెద్దగా అయ్యి. అట్లా ఇస్తే బియ్యం పోస్తారు కదా, కిందికి వస్తుంది. క్లిప్ క్లిప్ వస్తాడంట. బొట్టు డబ్బులు లేవా? మేము బొట్టు కూడా పెట్టలే. ఎట్లున్నావు నువ్వు? బొట్టు పెడితే తీసేసి స్టిక్కర్ పెట్టిన. అడుగు మీ అమ్మని అడుగు, ఏంది బట్టలేంది, నువ్వు ఏంది పెడుతున్నా కానీ ఎట్లా బక్కగా అయింది. ఇక అమ్మమ్మ బొట్టు పెడితేద్దా. అగో ఇడుస్తలేదు తాతని. అలా తాత వచ్చే వరకు ఈ తాతనే. ఇక గుండుకోడు అశోక్ తాత దగ్గర పోవా? అక్షయ్ని పో. దగ్గర రాదా? అక్షయ్ నీకు బొట్టు పెట్టవా? పెట్టుకుంది పెట్టుకుంది. నాకు కూడా పెట్టిండు. మా అక్ష వినకేమో ఇగో ఇట్లా పెట్టిండు. రోజు ఒక కళ్ళు సీసా కావాలా? ఏమంటావు చిన్ని? మాట్లాడతలేవు. దేవుడు సేమ్ అవుతుంది అంటాడు. ఇంగలాలు చేస్తుంది. చిన్ని రాలే కాక? నువ్వుది మళ్ళా పెళ్ళి అవుతుందా? పరం అవుతుంది. రావాలి మరి పోస్తానికి.
కొన్ని అయినా 9 మంది పోయింది. ఇంకా పోయిరే ఏం కాదు. ఎంత మంది అయితే అంత అమ్మ నిలుపుకున్నారు. ఇంకొకరు వస్తే 9 కోడిని కోయాలంటే తుర్కైనా రావాలి, పిలుచుకురామని చెప్తురు. బోనం అయితే తీసుకుపోతురు. అందరు బయటికి రావాలి భయ రాబే. బోనాలు అయితే చేస్తారు. ఇక వేడిగా ఉంది, కాలు కాలుతున్నాయి. అందరం బయటకు వచ్చేసినాం. ఇక గణపతి 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 బోనం ఎక్కిస్తారు. ఇక ఎల్లమ్మ తల్లికి జై ఎల్లమ్మ తల్లికి జై. ఎల్లమ్మ తల్లికి. అన్నూరి ఎవరు నోట్లకి మాటలు వెళ్తలేవు. తినకపోతే టిఫిన్ కూడా చేయలేరా? మా అక్షనికి ఎప్పుడు ఏడుతూ ఉండాల. చెమటలంతా చెమట చెమట అవుతుంది. అక్షయ్ ఏడుస్తుంది. ఇక ఈ రూమ్లోకి అయితే వచ్చిన ఫ్యాన్ ఉంది. ఇక్కడ దేవుని రూమ్లో అయితే చాలా అంటే చాలా ఉబ్బరిస్తుంది. ఇప్పుడైతే కోడింగ్ కోసం అయిపోతుంది. ఏంటమ్మా ఏం కావాలి? ఫ్రిడ్జ్ డోర్ తీస్తావా? ఎందుకు? చాలా ఉబ్బరిస్తుంది. అబ్బా మస్తు ఉడకవస్తుంది. మా ఇంట్లో అయితే చల్లగా ఉండే కూలర్ ఉంటుంది కదా, సో చల్లగా ఉండే. ఈడైతే ఉబ్బరం ఉబ్బరం వేడి వేడిగా ఉంది. అక్షని పాప ఆకలి అవుతుందా? మా ఇమాన్షాడు ఎక్కడ పరారైందో లేనే లేడు. ఎప్పుడు ఏడుపు ఏడుపు ఏడుపు. ఇప్పుడు కూడా ఏడి కొని అస్సలు నవ్వుకుంటూ ఆడదు చెయ్యదు. చూడండి, మమ్మీ మమ్మీ అనుకుంటే ఏడ్చుకుంటూ కూర్చుంది. ఇప్పుడైతే కోడిని కట్ చేస్తున్నారు. కోడిని కట్ చేసినాక దేవుడు వచ్చినట్టయితే చేస్తున్నారు, కానీ ఎవరికి దేవుడు కూడా వస్తలేదు. ఓంటమ్మా ఇప్పాలా? పొద్దున టిఫిన్ కూడా వేయలేదు. నేను చపాతీలు చేసినా కానీ ఇంకా కిరణ్ ఇమాన్షు బాగాలే తిన్నారు. ఇంకా నేను కూడా ఏం తినలేదు. ఆకలి అవుతుంది. మా అన్న వస్తప్పుడు మ్యాంగోస్ అయితే తీసుకుంటాం. సో ఇప్పుడైతే పూజ అయిపోయినాక మ్యాంగోస్ అక్షనితో ఆడుతురు, కానీ ఆమె అయితే ఎవరి దగ్గరకు పోతలేదు. కోసురా కాక కోడిని. కోడిని కోస్తురా అంటే సపోర్ట్ చేస్తలేడు. కోడిని కోస్తు కొబ్బరికాయ కొట్టిరా మీరు? ఈమెం సపోర్టే చేస్తలేదు. అడుగుతుంటా ఇగో ఈ వైట్ కలర్ షర్ట్, వైట్ కలర్ చీర బాబాయ్ పిన్ని, క్రీమ్ కలర్ షర్ట్, గ్రీన్ కలర్ శారీ, వైఫ్ అండ్ హస్బెండ్ పిన్ని అండ్ బాబాయ్. సెకండ్ తాడు మా డాడీ ఫస్ట్. అంతేనా? బాబాయ్ పిన్ని. కోడిని జల్దిస్తారు. కొబ్బరికాయలు కదా పక్కకు పెట్టద్దానే, బ్లడ్ పడగల ఇంత. మామయ్య చేస్తుంది. నోరు తెర్రా మంచిగా. అరే నువ్వు పట్టరా, నోరు తెరుపు. దాన్ని పట్టు మంచిగా. ఉల్లిగడ్డలు కోస్తురా? ఇక్కడ రెడీ అయిపోయింది. ఉల్లిగడ్డలు కోస్తు. పెరిగేస్తలేరా? టమాటా వేస్తురు. నేను తాగినరా? మళ్ళీ టమాటాలు కోసిరు. ఈ చికెన్ అయితే కడిగేసిరు. ఇక్కడ చికెన్ అయితే వండుతురు. ప్రిపేర్ అయితేనే ఉంది. నాటుకోడి ఇంకా రాలే, ఇది బయటకేం తెచ్చిరు. అంతేనా? ఈ టమాటాలు దేంట్లోకి?
ఇంట్లోకి నాటుకోళ్ళకి అదే గీ చికెన్లకి పెరిగేస్తారు కదా నాటుకోళ్ళకి. ఎంత ఈ చికెన్? 5 కిలోలు ఉంటుందా? 3 కిలోలు అంట. ఈ పిన్న అయితే ఉల్లిగడ్డలు కోస్తారు. ఇక్కడ బియ్యం అయితే గడిగి పెట్టిరు. ఈడ బగారాకి ఎసరు వేసిరు. ఆడ చికెన్ వండుతారు. ఇక ఈడ బగారాకి ఎసరు వేసిరు. కళ్ళు తాగుతున్నాం ఇప్పుడు. అక్షయ్ ఒకటే ఏడుసుడు పెట్టిరు. చెట్టు మీదది కళ్ళు తెచ్చినుండే ఇక తాగుతున్నాం అందరం కూర్చొని. మేము చేస్తున్నాయి మనుషును ఈడు వీళ్ళు ఇద్దరు మంచిగా బూందీ పెట్టుకోరు వేస్తురు. ఇక కొంచెం థమ్స్అప్ కొంచెం బూందీ అంతేనా? ఇమాజ్ ఆకలి అవుతుందారా? చపాతి మీరు బంగ్లాలలో ఉండేటోళ్ళకి జరిపే చల్లగా ఉంటాం. మేము రేకుల కింద ఉన్నాం. బంగ్లాలో ఉన్న వాళ్ళకు జర ఇలా వంటలు అయినాయి. చల్లగా చికెన్ అయితే అయ్యింది. ఆడైతే నాటుకోడి అవుతుంది. ఇంకా నాటుకోడి కాలేదు. ఇప్పుడైతే అన్నం గిట్లా రెడీ వేసేసి రిసరాకులు వేసి ఆనియన్స్ అయితే పెట్టేసి రైస్ తీసుకొచ్చేసి మా పిన్ని కేసుకు అయితే ఆనియన్స్ వేసి పెడుతుంది. అందరు ఈ మాస్ తినవారా? లో తిందాంలో నేను తినిపియన్నా? ఇంకేప్పుడు ఫోనే ఉండాలి. కేసు నాకు ఒక నిమ్మకాయ కావాలి. మళ్ళా బాగా వస్తే బాగా అడుగుతాడు నిమ్మకాయ నిమ్మకాయ అంటాడు. చికెన్ వావ్. ఇప్పుడైతే నేనైతే తింటున్నా. నువ్వు తినవా? తిన్నాం కదా కొద్దిసేపు బయట కూర్చున్నాము. మా మమ్మీ వాళ్ళు అయితే తింటారు. ఇంకా మజా అయితే తెచ్చిచ్చారు. మజా తాగాలి. ఇలా ఇంకా అయిపోలేదు. మాజ్ ఏం ఐస్ క్రీమ్ కొనుకొచ్చుకుంది? ఐస్ క్రీమ్ ఏం ఐస్ క్రీమ్ అది? కుల్ఫీ 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 ఐస్ క్రీమ్ అయితే ఇప్పుడు తింటున్నాం. చాలా రోజులు తినాక ఇప్పుడు ఫస్ట్ టైం తింటున్నాం. అసలు నేను ఎప్పుడు తినక ఇది నాకు నచ్చదే నచ్చదు. ఇది కూడా హోమ్ మేడ్దే. ఆయన ఇంట్లో చేస్తాడు. ఫస్ట్ చేస్తాడు. బాగానే ఉంది. అయిపోతే కాకపోతే ఇలా నట్స్ వస్తాయి కేసు అలాంటివి తీసుకోవాలి. అయ్యో ఇలా నట్స్ లేవు ఏం లేవు. అయింది. ఇగో ఇంకోటి నాది కూడా తీసుకొని తింటు. నాకు ఇంత నచ్చలేదు. వాడు ఒకటి తలిగిచ్చాడు. నాకు నచ్చలే. తిను మళ్ళా దెబ్బ దెబ్బ తినేసి ఎట్లా తింటు. ఇక ఇవి తినమంటే ఇక గ్లాస్లో పెట్టి ఆట ఆడుతుంది. తినదురా ఆమె తినదు. వేస్ట్. మంచిగా ఉందా? ఇప్పుడు తింటారు. నాటుకోడా మా కృష్ణబాబాయ్. కారం ఎక్కువ కాలే మరి కొంచెం కారం ఎక్కువ ఉందంట. రైస్ లాగా బాగుందేమో. ఇది నాటుకోడి అది చికెన్.